కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేల ర్యాంకింగ్లో జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పి.గన్నవరంలో ఊరేగింపు నిర్వహించారు. 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత గిడ్డి సత్యనారాయణకు దక్కిందని చెప్పారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చెప్పారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఏ విధమైనటువంటి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి అనుసారంగా పనిచేయడం నా పోరాటంగా భావిస్తూ నేను ఆయన యొక్క అడుగుజాడల్లో జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవినీతి అధర్మం లేకుండా నేను పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 సార్లు సర్వే చేయించి ఆ సర్వే ద్వారా ఉన్నటువంటి రిపోర్ట్స్ బట్టి నాకు ఈ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం, జిల్లా స్థాయిలో 1వ స్థాయిలో ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో అన్ని క్యాస్ట్ల నుంచి కూడా ఈ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఏ క్యాస్ట్ ఏ విధంగా నాకు అంటే వారి యొక్క ఉద్యోగం చెప్పారనేది కూడా క్యాస్ట్ వైజ్ ప్రతి క్యాస్ట్ ఓసీ, బీసీ, అదేవిధంగా క్షత్రియ, ఇలా మన సబ్ క్యాస్టులు కూడా మొత్తం అన్నింటిని కూడా వాళ్ళ సర్వేలో తీసుకోవడం జరిగింది. అన్ని క్యాస్టుల వారు కూడా నాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. A+, B+, అలాగే ఎక్సలెంట్ కూడా ఇచ్చారు కొన్ని సందర్భాల్లో. అందుచేత ఆ విధంగా నన్ను ఆదరించి నాకు ఈ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినందుకు ఆ కంపెనీ అందరికీ